ఏమండి కొళాయిలో నీళ్ళు రావట్లేదండి, పూర్తిగా ఆగిపోయాయి. ఒరే నేను ఎప్పటి నుంచే చెప్తున్నారా నీళ్ళు సరిగా రాలేదనే, చాలా సన్నగా వస్తున్నాయిరా. ఇప్పుడు చూడు బుడ్డ పాప నీళ్ళు పోసేదాన్ని కూడా మొత్తానికి ఆగిపోయినాయి. అయ్యో నేను అర్జెంట్ గా కాలేజ్కి వెళ్ళాలి. ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు కాలేజ్కి వెళ్ళాలి? సార్ నేను గవర్నమెంట్ ప్లంబింగ్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. గవర్నమెంట్ ప్లంబింగా? నేను ఎప్పుడు వినలేదే. సార్ మీ ఇంట్లో ఇప్పుడు వాటర్ వస్తున్నాయా? అవునండి, రావట్లేదు. మీకు ఎలా తెలుసు? సార్ మీది ఒకటే కాదు సార్, ఏరియా మొత్తం ప్రాబ్లం ఉంది, అందుకే ఇంటింటికి వెళ్ళి సాల్వ్ చేస్తున్నాం. అవునా, భలే కరెక్ట్ టైంకి వచ్చానండి. రండి రండి. ఏవండి, ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి ఎలా రాణిస్తారు? నువ్వు ఆపుతావా? వాళ్ళు మన ఆదుకోవడానికి వస్తే. సార్ ఇక్కడ మెయిన్ కూడా ఎక్కడ ఉంది సార్? పైన ఉంది సార్, రండి. ఓకే. మీ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడుంది? మాస్టర్ రూమ్ తో మీకేం పని? వాటర్ వస్తుందో చెక్ చేయాలి కదా మేడం. ఏమే నువ్వు కాసేపు కాము ఉంటావా? రండి. మొత్తం అంతా సెట్ అండి. సార్ వెళ్ళిపోతున్నారు, ఏమన్నా మనీ తీసుకుంటారా? అయ్యో డబ్బులు తీసుకుంటే మా ఉద్యోగాలు పోతాయండి, వస్తాను. ఎంత మంచోడు. ఏరా అన్ని బాత్రూంలో లీకు చూస్తానని చెప్పేసి ఏ బీరవా ఎక్కడ ఉంది, ఏ సామాన్లు ఎక్కడ చూసుకొని పోయావా? మీకెలా తెలుసు? మా ఆవిడ సీసీ కెమెరాలో నీ బొమ్మ చూపించిందిరా. నువ్వు ఇక్కడికి వచ్చే ముందే మా ఇంటి వాటర్ కనెక్షన్ కట్ చేయడం, కేవలం నువ్వు వాల్ తిప్పగానే వాటర్ రావడం, ఏమి సెట్ చేసావరా? మొత్తం చూసేసా. మీ ఇంటికి కూడా ఎవరైనా ఇలా వస్తే ముందుగా మీ మున్సిపాలిటీ వాళ్ళని కనుక్కోండి. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఇంట్లోకి మీ అర్జెన్సీ కోసం రానివ్వకండి. ఇప్పట్లో చాలా దారుణాలే చూస్తున్నాం, జాగ్రత్త.